దేశానికి 2 ప్రపంచ కప్లు అందించిన లెజెండ్ గా మహేంద్ర సింగ్ ధోని భారత క్రికెట్ లో మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్ గా నిలిచిపోయాడు. మైదానంలో ఎంత ఒత్తిడి ఉన్నా కూల్ గా జట్టును లీడ్ చేయడం మహీకే చెల్లింది. ధోని ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అది గ్రౌండ్ లోనైనా ఆఫ్ ది ఫీల్డ్ అయినా సంచలనమే కాదు, అందరికీ షాక్ గానే ఉండేది. తన రిటైర్మెంట్ విషయంలోనూ ధోని ఇదే ఫాలో అయ్యాడు. 2020 ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్కు ధోని వీడ్కోలు పలికాడు. అయితే ధోని రిటైర్మెంట్ ప్రకటించిన కొద్ది నిమిషాలకే మరో స్టార్ క్రికెటర్ సురేష్ రైనా కూడా అంతర్జాతీయ క్రికెట్కు తప్పుకుంటున్నారని షాకింగ్ ప్రకటన చేశాడు. ఒకే రోజు ఇద్దరు స్టార్ క్రికెటర్లు రిటైర్మెంట్ ప్రకటించడం అప్పట్లో అందరినీ షాక్ కు గురి చేసింది. తాజాగా ఆగస్టు 15నే రిటైర్మెంట్ ప్రకటించడం వెనుక గల కారణాన్ని సురేష్ రైనా వెల్లడించాడు. ధోని జెర్సీ నెంబర్ 7, తన జెర్సీ నెంబర్ 3 రెండూ కలిపితే 73 అవుతుందని, 2020 ఆగస్టు 15వ తేదీకి స్వాతంత్ర్యం వచ్చి 73 సంవత్సరాలు పూర్తవడంతో ఇంతకంటే మంచి రోజు మరొకటి ఉండదని భావించినట్లు చెప్పాడు. తామిద్దరం అంతర్జాతీయ క్రికెట్లో 15 ఏళ్లు కలిసి ప్రయాణించామని, రిటైర్ అయ్యాక ఐపీఎల్లో కొనసాగాలని నిర్ణయించుకున్నామని రైనా చెప్పుకొచ్చాడు.